ఈనాటి ధ్యానం కొరకు నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడి అంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి. చాలా కాలం తర్వాత యెరూషలేమునకు వచ్చిన నెహెమ్యా చెప్తున్న మాటలివి. బబులోనులో ప్రపంచ నియంతగా ఉన్న అర్తహషస్త రాజుకు గిన్నె అందించువాడుగా నమ్మకస్తుడుగా ఉన్నటువంటి నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు కూలిపోయినవని, పడద్రోయబడినవని, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని ఆ వార్త విన్న నెహెమ్యా రాజు యొద్ద సెలవు పుచ్చుకొని బబులోనును విడిచి యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు రాగానే ఒకవైపు దాని ప్రాకారాలు పడద్రోయబడి ఉన్నాయి, మరొక వైపు దాని గుమ్మములు కాల్చబడి ఉన్నాయి. మరొక వైపు చూస్తే దేవుని మందిరంలో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గదిని అమ్మోనీయుడైన టోబియాకు కేటాయించబడి. నెహెమ్యా ఎక్కడో బబులోను సామ్రాజ్యంలో కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాన్ని పరిపాలిస్తున్న అర్తహషస్త రాజు పరిపాలనలో ఒక ఐరేంజ్లో ఉన్నాడు నెహెమ్యా. ఆ రాజుకు గిన్నె అందించువానిగా ఉన్నాడు, ఒక నమ్మకస్తునిగా ఉన్నాడు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు ప్రపంచ సామ్రాజ్యంలో. అలాంటి యూదుడైన నెహెమ్యాకు ఒక దినాన ఒక దుఃఖకరమైన విషయం తెలిసింది. ఆ విషయం ఏంటో తెలుసిన, దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అన్న వార్త విన్నాడు. అయ్యో, నా దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, నా దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. నేనెలా ఈ బబులోనులో ఉండగలను అని చెప్పి కొన్ని దినాల మట్టుకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసి రాజు యొద్ద సెలవు తీసుకొని పడద్రోయబడిన పరిశుద్ధ పట్టణమైన మహారాజు పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి, దాని గుమ్మములు నిలబెట్టడానికి రాజు యొద్ద సెలవు తీసుకుని యెరూషలేమునకు వచ్చాడు నెహెమ్యా. అక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటో తెలుసిన, దేవుని మందిరంలో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన ఒక గది ఇప్పుడు దానిలో ప్రతిష్ఠిత వస్తువులు కాకుండా అన్యుడైన టోబియాకు ఆ గదిని అక్కడున్న యాజకుడైన ఎల్యాషీబు ఇచ్చేసిన వార్త నెహెమ్యా విన్నాడు. ఒకవైపు చూస్తే యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి, మరొక వైపు చూస్తే దాని గుమ్మములు కాల్చబడ్డాయి. దేవుని మందిరం దగ్గరకు వస్తే ఆ దేవుని మందిరములోనేమో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన ఒక గది ఉంది. అందులో ప్రతిష్ఠిత వస్తువులు మాత్రమే ఉంచాలి. బలిపీఠమునకు సంబంధించిన సామాగ్రి కావచ్చు, దీపస్తంభములో పోసే నూనె కావచ్చు, యాజకుడు సేవా సంబంధమైన వస్తువులు, పాత్రలు, నూనె, గరిటెలు, పాత్రలు వాడి ఆ పరిశుద్ధమైన బలి అర్పణల కొరకు వాడే ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన ఒక గది ఉంది. ఆ గది దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ గదిలో ప్రతిష్ఠిత వస్తువులు లేవు. మరి ఏమున్నాయి? అన్యుడైన టోబియా యొక్క సామాగ్రి. ఎవడు ఈ టోబియా? లేఖన ప్రకారం ఇతడు ఒక అమ్మోనీయుడు. లేఖనం ఏమి చెప్తుంది? అమ్మోనీయులే కానీ మోయాబీలే కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు. అసలు దేవుని సముఖములో, దేవుని సమాజములోనే చేరకూడని వాడు అమ్మోనీయుడు. అమ్మోనీయుడే కానీ మోయాబీలే కానీ యెహోవా యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు అన్న ఒక నిబంధన ధర్మశాస్త్రంలో ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రతిష్ఠిత వస్తువులు, దేవుని మందిరములో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గదిలో ప్రతిష్ఠిత వస్తువులు లేవు. పైగా
ఆ మందిరంలో టోబియా యొక్క సామాగ్రి ఉంది. ఎవరి సామాగ్రి? టోబియా యొక్క సామాగ్రి ఉంది. మీరు ఈ నెహెమ్యా గ్రంథం అంతా చదివితే నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది. ఈ టోబియా ఎవడో తెలుసా? యెరూషలేము ప్రాకారములు పునర్నిర్మించటానికి, పడద్రోయబడి ఉన్న యెరూషలేము ప్రాకారములు నిర్మించటానికి, కాల్చబడిన దేవుని గుమ్మములు ప్రతిష్ఠించటానికి నెహెమ్యా అనే ఒకడు వచ్చాడు అన్న వార్త విని కుళ్ళిపోయినవాడు. నెహెమ్యా వచ్చి పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారములు దాని గుమ్మములు కడుతుంటే అడ్డగించిన వాడు, అనుక్షణం అవరోధాలు కలుగు చేసిన వాడు, అధికారులకు లంచాలిచ్చి ఆ మందిరపు పనులు ఆపు చేయాలని కుట్ర పన్నినవాడు టోబియా. అనుక్షణం దేవుని పరిచర్యలకు అడ్డుగా ఉన్నవాడు, పడద్రోయబడిన దేవుని మందిరములను ఆ ప్రాకారములు కడుతుంటే అడ్డుగా ఉన్నవాడు ఈ టోబియా. ఇతడు అమ్మోనీయుడు. లేఖన ప్రకారం అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో ఎన్నటికి చేరకూడదు. అదంతే నిబంధన. అసలు సమాజంలో కూడా ఈడు రాకూడదు. వీడేమో దేవుని పరిచర్యలు అడ్డగిస్తున్నాడు, వీడేమో దేవుని ప్రాకారాలు నిర్మిస్తుంటే ఒకడు వచ్చాడు, యూదుల క్షేమము కోరేవాడు ఒకడు వచ్చాడు అన్న సంగతిని కానీ కుళ్ళిపోతున్నాడు వీడు. ఇలాంటి వాడు టోబియా. టోబియా యొక్క సామాగ్రి ఎక్కడుంది? ఆ గదిలో ఉందన్న సంగతి ఎవరు తెలిసింది? నెహెమ్యాకు తెలిసింది. కానీ అది ఏ గది? ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గది. చదవండి, అదే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకు ఏర్పడిన నూనెయు యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని, ప్రతిష్ఠిత వస్తువులు ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గది సిద్ధము చేసి ఉండెను. ఎవడాడు? టోబియా. ఆ గది పేరేంటి? బిడ్డ? ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గది. కానీ ఆ గది ఎవరికి కేటాయించబడింది? ఆ ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన స్థలమునొద్ద ఉన్న గది టోబియాకు ఎవడిచ్చాడు? యాజకుడు. ఎవరు చెప్పండి? అక్కడ ఉన్న అయ్యగారండి, అక్కడున్న పరిచయం చేసేవాడు యాజకుడిగా అడిగిచ్చేసాడు టోబియాకి. అదేమో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గది, కానీ టోబియాకి ఇచ్చారు. ఆ టోబియాకి ఇచ్చాడు. ఇప్పుడు టోబియా సామాగ్రంతా దాంట్లో పెట్టుకున్నాడు. ఈ టోబియా అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఏంటంటే, హెబ్రూ పద అనువాద ప్రకారం బయటికి తీస్తే దాని అర్థం వినాశకుడు. ఇతడు అమ్మోనీయుడు, యెహోవా సమాజంలో ఎన్నటికి చేరకున్నవాడు. ఇతని పేరుకు హెబ్రీ పదము నుండి అర్థం తీసుకుంటే వినాశకుడు అనే అర్థం. సంఘాన్ని, జీవము గల దేవుని సంఘాన్ని, జీవము గల దేవుని పరిచర్యలను, విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలను, పరిశుద్ధుల యొక్క ప్రతిష్టతలను నాశనం చేసే వినాశకుడు వీడు. దేవుని పని జరుగుతుందంటే అడ్డగిస్తాడు, కుళ్ళిపోతాడు, దుఃఖపడతాడు, ఏడుస్తాడు. ఇవన్నీ ఒక్క మాటకున్న మాట కాదు, లేఖనంలో ఉన్నాయి. ఏడుస్తాడండి దేవుని పని జరుగుతుందంటే. వీడు అడ్డగించేవాడండి. వీడి పేరు అర్థం ఏంటంటే వినాశకుడు. ఇలాంటి ఒక వినాశకుడికి ప్రతిష్ఠిత వస్తువులు దేవుని మందిరములో వినండి, దేవుని మందిరములో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గదిని టోబియాకు కేటాయిస్తే టోబియా ఏం చేశాడు? అతని సామాగ్రి దాంట్లో ఉంచాడు. దేవుని మందిరములో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గదిలో ఏమున్నాయి? టోబియా యొక్క నెహెమ్యాకు ఈ వార్త తెలిసింది. దుఃఖపడ్డాడు. అయ్యో ప్రభువా,
దేవుని మందిరములో, నీ మందిరములో, జీవము గల దేవా, నీ మందిరములో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచవలసిన గదిలో టోబియా యొక్క సామాగ్రి ఉంది అని దుఃఖపడిన నెహెమ్యా ఇక్కడికి వచ్చి ఆజ్ఞాపించి, ఇంకా సేపట్లో ఈ సామాగ్రి ఉండకూడదు అని చెప్పి ఆజ్ఞాపించి టోబియా యొక్క సామాగ్రి అంతా అవతల పారవేశాడు. టోబియా యొక్క సామాగ్రి పారవేసి మునుపటి వలె మరలా ఆ గదిని శుభ్రం చేసి శుద్ధి చేసి ప్రతిష్ఠిత వస్తువులు దాంట్లో తెచ్చి పెడితే లేవీయులు, యాజకులు, గాయకులు ఆనంద గానాలతో దేవుని పరిచర్య చేశారు.